హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం జరుగుతున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో మన భారతదేశానికి మొదటి పథకం లభించింది. షూటింగ్ విభాగంలో మనకి కాంస్య పథకం వచ్చింది. అయితే దీన్ని ఎవరు సాధించారో తెలుసా? ఆమె పేరు మను భాకర్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈమె పేరు మారుమోగిపోతుంది. ఎవరిని అడిగినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసినా ఆమెనే కనబడుతుంది. అలానే ఆమె గురించే చర్చ జరుగుతుంది. అంతెందుకు, మన దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుడి వరకు ఆమెకు సలాం చేస్తున్నవారే. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ కు తొలి పథకం అందించిన అథ్లెట్ గా, షూటింగ్ ఈవెంట్ లో మెడల్ సాధించిన తొలి భారత షూటర్ గా నిలిచిన మను భాకర్ మన దేశ 130 కోట్ల మంది గర్వపడేలా చేసింది. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో ఫైనల్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించిన మను భాకర్ ఆదివారం మెడల్ ఈవెంట్ లోనూ అదే జోరును కొనసాగించి విశ్వ వేదికపై మన భారతదేశ జెండాను రెపరెపలాడించింది. ఫైనల్లో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని అందుకుంది. ఈ విజయంతో మను భాకర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఎవరి మను భాకర్? ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హర్యానాకు చెందిన మను భాకర్ 2002 ఫిబ్రవరి 18న జన్మించింది. ఆమె తండ్రి ఒక మెరైన్ ఇంజనీర్ కాగా తల్లి ప్రిన్సిపాల్. చిన్న వయస్సులోనే షూటింగ్ ని కెరీర్ గా ఎంచుకున్న మను భాకర్ జస్పాల్ రాణా పర్యవేక్షణలో ఓనమాలు నేర్చుకుంది. ఇప్పటికీ అతని కోచింగ్ లోనే ఆడుతోంది. టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం వేరే కోచ్ తో బరిలోకి దిగిన మను భాకర్ తిరిగి ఆయన్నే కోచ్ గా ఎంచుకుంది. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ లో 9 బంగారు పతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన మను భాకర్ 16 ఏళ్ల వయసులోనే 2018 కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. 2018 యూత్ ఒలింపిక్స్ లోనూ బంగారు పతకం సాధించిన మను భాకర్ 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పథకం సాధించింది. ఆమె విజయాలను గుర్తించిన భారత ప్రభుత్వం అర్జున్ అవార్డుతో సత్కరించింది. 19 ఏళ్ల వయసులోనే భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్ బరిలోకి నిలిచిన మను భాకర్ తీవ్రంగా నిరాశపరిచింది. పిస్టల్ ను రిపేర్ చేసేసరికి ఆమె 6 నిమిషాల సమయాన్ని కోల్పోయింది. అప్పటికే ఇతర అథ్లెట్లు ముందుకు దూసుకుపోగా మను భాకర్ 2 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టోక్యో ఒలింపిక్స్ లో ఏ ఈవెంట్ లో కూడా మను భాకర్ ఫైనల్ కు అర్హత సాధించలేదు. ఈ ఓటమితో గుణపాఠం నేర్చుకున్న మను భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ కు అన్ని విధాలా సిద్ధమై బరిలోకి దిగింది. ఆడిన తొలి ఈవెంట్ లోనే పథకంతో మెరిసింది. షూటింగ్ విభాగంలో భారత్ కు ఇది 5వ ఒలింపిక్ మెడల్ కాగా తొలి మహిళా షూటర్ గా మను భాకర్ చరిత్రకెక్కింది. అయితే ఆమె కంటే ముందు 2004 అథెన్స్ ఒలింపిక్స్ లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సిల్వర్ మెడల్ సాధించగా 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రా బంగారు పథకం సాధించారు. 2012 రియో ఒలింపిక్స్ లో విజయ్ కుమార్ సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించారు. అయితే టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఒక్క మెడల్ కూడా రాలేదు. ప్రస్తుతం 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ కాంస్యంతో మెరిసింది. కేవలం 0.1 పాయింట్ తో త్రుటిలో రజత పథకం చేజారిన 12 ఏళ్ల తర్వాత భారత్ కు షూటింగ్ విభాగంలో కాంస్య పథకం వచ్చింది. ఈ ఒలింపిక్స్ లో మను భాకర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ తో పాటు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్ లో పోటీ పడుతోంది. ఇతర షూటర్లు సైతం మెడల్స్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఆమె ఈ విజయం సాధించిన తర్వాత ఆమె ఇలా అంది: భగవద్గీత నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని మను భాకర్ తెలిపింది. నేను చాలా సార్లు భగవద్గీత చదివాను. ఫైనల్ రౌండ్స్ కి ముందు కూడా ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయాలనే విషయాన్ని గట్టిగా నమ్మాను. ఫలితం గురించి ఆలోచించకుండా ఫోకస్ అంతా నా ప్రక్రియపైనే పెట్టాను. భగవద్గీత చదివితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని, విధిరతను ఎవరూ మార్చలేరనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను అని మను భాకర్ చెప్పారు. అది మాత్రమే కాదు, ఆమె పథకం సాధించిన తర్వాత ఆమెకు స్వయంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. మోడీ గారు ఏమన్నారంటే, మను నమస్తే, మీకు నా అభినందనలు. మీరు విజయం సాధించారన్న వార్త విన్న తర్వాత నేను ఉత్సాహం, ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. 0.1 పాయింట్ తో రజత పథకం చేజారినప్పటికీ మీరు మన దేశం పేరు నిలబెట్టారు. మీకు 2 విధాలా క్రెడిట్ దక్కుతోంది. 1 కాంస్యం సాధించడం, 2 ఈ విభాగంలో పథకం సాధించిన తొలి మహిళ మీరే కావటం. టోక్యో ఒలింపిక్స్ సమయంలో మీకు పిస్టల్ సహకరించలేదు, కానీ ఈసారి మాత్రం అన్ని లోపాలను అధిగమించారు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆరంభమే ఇంత బాగుంది. దీంతో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. దేశానికి మంచి పేరు వస్తుంది. మీకు అనేక ఆశీర్వాదాలు అని ఆయన అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని మను భాకర్ బదులిచ్చారు. ఇది మాత్రమే కాదు, మను భాకర్ మరో చరిత్ర సృష్టించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో 2వ మెడల్ గెలిచింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ అథ్లెట్ ఆమెనే కావడం గమనార్హం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ టీమ్ ఈవెంట్ లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ బ్రాంజ్ మెడల్ గెలిచింది. కొరియాతో జరిగిన ఈ మెడల్ ఈవెంట్ లో ఇండియన్ టీం 16-10 తో విజయం సాధించింది. ఇలా ఒకే ఒలింపిక్స్ లో 2 మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా మను భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించొచ్చు అని మను భాకర్ నిరూపించింది. ఈమె నుంచి మనమంతా ప్రేరణ పొందొచ్చు. అలానే మన దేశం కోసం పోటీ పడుతున్న ఇతర క్రీడాకారులు కూడా ఎన్నో పథకాలు సాధించాలని మనం కోరుకుందాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.